హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ వర్స్టైల్ వినీ. దిస్ ఇస్ వినీలా. ఇవాళ వీడియోలో మనము బీట్రూట్ చపాతీ ఎలా చేయాలో చూద్దాం. నార్మల్గా కొంతమందికి బీట్రూట్ ఫ్రై అంటే అంతగా ఇష్టపడరు కదండి. సో అప్పుడు ఇలా బీట్రూట్ చపాతీ లాగా చేసి పెడితే ఇష్టంగా లైక్ చేస్తారు. అలాగే ఎనిమియా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా బాగా హెల్ప్ చేస్తుంది. దీంట్లోకి మనకి ఒక బీట్రూట్, ఒక గ్రీన్ చిల్లీ అండ్ చిన్న అల్లం ముక్క కావాలండి. ఇప్పుడు బీట్రూట్, చిల్లీ అండ్ జింజర్ని చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని మిక్సీ జార్లో స్మూత్ పేస్ట్ అయ్యేలా వేసుకోవాలి. తర్వాత ఒక బౌల్లో వీట్ ఫ్లోర్, 1 టీ స్పూన్ ఆఫ్ సాల్ట్ అండ్ బీట్రూట్ పేస్ట్ని కూడా యాడ్ చేసుకుని కలుపుకోవాలి. కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా సాఫ్ట్ డో లాగా ఉండాలండి. ఇప్పుడు దీనిని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. మనము ఒక హాఫ్ అన్ అవర్ నానాక చిన్న బాల్స్ లాగా చేసుకుని ఇలా చపాతీ పీట మీద రోల్ చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని చపాతీ పైన 2 సైడ్స్ గీ ఆర్ ఆయిల్ అప్లై చేసుకొని మంచిగా వేయించుకోవాలండి. మీరు కూడా అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా బీట్రూట్ చపాతీని మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి. టేస్ట్ కూడా బాగుంటుంది అండ్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్ కూడా. మీరు దీని కాంబినేషన్కి పన్నీర్ ఆర్ ఆలూ కుర్మాతో అయినా తీసుకోవచ్చు. నేనైతే పన్నీర్ కర్రీ చేశానండి. అంతేనండి, స్మూత్ అండ్ ఫ్లఫీ చపాతీ రెడీ. బాయ్ అండి, సీ యూ ఆన్ అనదర్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ వర్స్టైల్ వినీ. థ్యాంక్ యూ.